the Honorable Governor of Andhra Pradesh and Telangana, and the Chancellor of Acharya N.G. Ranga Agriculture University, Sri E.S.L. Narasimhan Garu, Vice Chancellor of the University, Sri Damodar Naidu, and the Minister for Agriculture of the Government of Andhra Pradesh, Vishwamiredi Chandra Mohan Reddy, members of the Board of Management, members of the Academic Council, members of the faculty, officials and staff of the university, distinguished guests, the honorable members of parliament and also the elected representatives of Nellore, the district officials, and my dear students, and also respected parents, representatives of the press, and also brothers and sisters. ఇవాళ నాకు వాస్తవంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి వ్యవసాయ రంగంలో విద్యను అభ్యసిస్తూ ఇవాళ పట్టాలు పొంది పతకాలు పొంది ఇవాళ అభినందన పాత్రులైన విద్యార్థులు ఈరోజు మనం కలుసుకునే అవకాశం లభించింది. అందువల్ల ఇది నేను ఒక మరుపురాని మధురమైన క్షణంగా ఈ 49వ స్నాతకోత్సవ ఉత్సవం అయితే ఉందో ఆచార్య రంగా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ఉంది. దీనిలో ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో, ఎవరైతే ఇవాళ ఈ యొక్క పట్టాలు పుచ్చుకుంటూ ఉన్నారో, ఎవరైతే బంగారు పథకాలు సాధించారో, ఎవరైతే ఈ సందర్భంగా ఇతరుల మరి అభినందనలు పొందుతున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను I would like to convey my congratulations to all the students, the gold medalists and also awardees who are receiving the degrees on this occasion. ఇది ఎవరికైనా జీవితంలో డిగ్రీ పొందడం, స్నాతకోత్సవంలో డిగ్రీ తీసుకోవడం ఒక మధురమైన మరుపురాని క్షణం లాంటిది. మేమందరం కూడా ఆ స్థాయి నుంచి డిగ్రీ, ఆ తర్వాత న్యాయ శాస్త్ర పట్టభద్రులు కావడం, డిగ్రీలు పొందడం, ఆ క్షణాలు ఇప్పటికి కూడా జీవితంలో గుర్తుండి ఉంటాయి. మీరు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు సోపానాలు వేసేందుకు ఈ డిగ్రీ ఉపయోగపడుతుందని, మీ ఆలోచనలు క్రమబద్ధంగా ఉండి మంచి ఆలోచనలు చేసి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు వైపు వెళ్లాలని చెప్పని మీ అందరినీ కూడా నేను సందర్భంగా ఆశీర్వదిస్తున్నాను, అభిలషిస్తున్నాను. మీరందరూ కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలుగా మీ యొక్క భవిష్యత్తును ఎన్నుకున్నారు. చాలా సంతోషం. వ్యవసాయం ఈ దేశానికి చాలా ముఖ్యమైనది. అగ్రికల్చర్ ఈజ్ ద బేసిక్ కల్చర్ ఆఫ్ ఇండియా. దేశ ప్రజలకు తెలిసిన మొదటి విద్య ప్రావీణ్యత అది వ్యవసాయంలో ఉంది. ఈ దేశం బహుముఖమైన యొక్క భౌగోళికంగా అనేక రకాల స్వరూపం కలిగిన యొక్క వాతావరణాలు వేరువేరు కలిగిన యొక్క భూసారం వేరువేరుగా కలిగిన యొక్క ఈ సీజన్లో అయితే కూడా వేరువేరు కలిగిన యొక్క దేశం ఇది. వాస్ట్ అగ్రో ఎకలాజికల్ డైవర్సిటీ అండ్ 60% of the total workforce in the rural areas are engaged in agriculture and constitute 39% of the total rural net domestic product. Agriculture plays a vital role in India's economy. Agriculture, along with fisheries and forestry, is one of the largest contributors to the GDP of the country. As per the second advised estimates by the Central Statistical Office, the share of agriculture and allied sectors, including agriculture, livestock, pisciculture, sericulture, aquaculture, the forestry, is expected to be 17.3% of the gross value added during 16-17 at 2011 and 12 prices. The last 70 years after independence have been years of significant growth. The country's food grain production increased by 8.7% and reached a record high of 273.83 million tons in 2016 and 17. Thanks to the scientific research, thanks to the hard work of the farmers, in spite of adverse
climatic conditions, adverse marketing conditions, the farmers of India, hats off to them, have produced 273.83 million tons in last year, 16 and 17. మనం వాళ్ళందరికీ కూడా వాస్తవంగా జేజేలు పలకాల్సిన అవసరం ఎంతో ఉంది. శ్రమించి కష్టపడి చెమటోడ్చి ఈ దేశానికి కావాల్సిన భోజనం అన్నదాతలుగా పేరు పెరగడే రైతులు వాళ్ళందరికీ కూడా మనం నిజంగా జేజేలు పలకాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ ద FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్పినట్టుగా ప్రపంచంలో ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం నెంబర్ 1. పల్సెస్ అండ్ జూట్ దీంట్లో కూడా మనం ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. అలాగే బియ్యం యొక్క ఉత్పాదనలో కూడా ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. అలాగే గోధుమలు ఉత్పాదనలో కూడా ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. అలాగే షుగర్ కేన్ 2వ స్థానంలో ఉన్నాం. గ్రౌండ్ నట్ వేరుశనగ 2వ స్థానంలో ఉన్నాం. వెజిటబుల్ ఫ్రూట్స్ కాటన్ వీటిలో కూడా 2వ స్థానంలో ఉన్నాం. ఫ్రమ్ 50 million tons in 1950, India's food grain production rose more than 5 times to over 257 million tons in 2014 and 15. Of course, the population also from 30 crores has gone to 130 crores. We must note that factor also. We're rejoicing. India is the world's largest milk producer, producing over 130 million tons annually. The dairy sector is also one of the largest employers of the rural people, especially women. With an annual production of over 10 million tons, India ranks the second in global fish production and aquaculture, next only to China. And among the aquaculture and pisciculture, Andhra Pradesh tops again, because we have a huge coast and also the farmers of Andhra, they also have some expertise. Yet, we have formidable challenges confronting us. ఇవి మనం సాధించినట్టు విజయాలు. వెనక మాట్లాడదామా ఎవరు? కూర్చోండి, ఏమి డిస్ట్రిబ్యూట్ చేసి కూర్చోండి మీరు. మనము సాధించిన విజయాలు ఎన్నో, కానీ సాధించవలసిన లక్ష్యాలు మరెన్నో. దీన్ని మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంది, వాతావరణం పరిస్థితులు మారుతూ ఉన్నాయి, అనేక రకాల కొత్త జబ్బులు వ్యవసాయ రంగానికి తాకుతూ ఉన్నాయి. మరి మధ్యవర్తుల యొక్క ప్రమేయం ఎక్కువై రైతులకు సరైనటి యొక్క న్యాయమైనటి యొక్క గిట్టుబాటు ధర రావడం లేదు. సో దీన్ని మనం ఒక సవాలుగా స్వీకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎక్సెప్ట్ వీట్, ప్రొడక్టివిటీ ఆఫ్ అదర్ క్రాప్స్ ఇన్ ద కంట్రీ ఇస్ బిలో వరల్డ్ యావరేజ్. సరాసరి ఉత్పత్తి ప్రపంచంతో పోలి చూస్తే ఒక గోధుమలో తప్పితే మిగతా వాటిలో మనం తక్కువలో ఉన్నాం. బికాస్ ఆఫ్ పూర్ యాక్సెస్ టు ఇరిగేషన్ అండ్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ. నీటి పారుదల తక్కువ, మనం ప్రాజెక్టుల పైన తగినంత శ్రద్ధ మనం పెట్టలేదు. అసలు పెట్టలేదు మనం చెప్పాం. చాలా ప్రాజెక్టులు వచ్చాయి, కానీ ఇంకా చాలా ప్రాజెక్టులు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ పర్యావరణం పేరుతో కొంతమంది ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనది కాదు. ఈ దేశం యొక్క ఆహార ఉత్పాదన స్వయం సమృద్ధిగా ఉండాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇది ఎక్కువ కాలం అది మనం ఆహార రక్షణ. యూ కెనాట్ హ్యావ్ ఎన్ ఇంపోర్టెడ్ ఫుడ్ సెక్యూరిటీ. యూ మస్ట్ హ్యావ్ ఎ హోమ్ గ్రోన్ ఫుడ్ సెక్యూరిటీ. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. Not only scientists, but also the rulers, the planners, and also the farmers. They should all understand, with the growing population and with the changing food habits and with also improving economy, the intake is increasing, the demand also is increasing, and the production also has to adequately increase. This is an important aspect. ఒక జీవన సత్యం మన ముందున్నట్టు వాస్తవం. అది ఒక సవాలు లాంటిది. ఆ సవాలును మనం స్వీకరించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. Workforce in agriculture sector is declining at the rate of approximately 2% every year. 2% వ్యవసాయంలో పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. According to one estimate, to double farmers' income by 2022, the progress in various sources of growth has to be accelerated at 33%. ప్రధానమంత్రి గారు ఆకాంక్షించినట్టుగా 2022 నాటికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు కావాలంటే మనం బహుముఖమైన వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో కూడా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. కేంద్రము, రాష్ట్రము, అలాగే విశ్వవిద్యాలయాలు,
పరిశోధన సంస్థలు ఇవన్నీ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ లక్ష్యాన్ని మనం చేర్చుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా నేను ప్రజలకు శాస్త్రవేత్తలకు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. క్లియర్లీ a concerted, coordinated, focused action is required on a number of issues that impact the growth of agriculture sector and quality of life of people who depend primarily on this sector. We cannot be complacent about the food security situation as it exists today. The growing needs of our country's increasing population requires us to evolve our own homegrown food security. And we must have a strategy. Increased production, efficient distribution of food grains, storage facilities, refrigerator system, and also cold storage chains, adequate credit, timely, affordable credit for the agriculture. These are all important aspects to go for the goal of a zero hunger and adequate nutrition for all. ఏదో ఆహారం తినడం వేరు, పౌష్టికమైన ఆహారాన్ని తినడం అది కూడా చాలా అవసరమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. Our Honorable Prime Minister has called for the doubling of income of Indian farmers by 2022. Both the centre and the state are taking up several initiatives in this regard. In my view, we have to adopt a two-pronged approach. The first is to provide an end-to-end, E-to-E ecosystem comprising of what I call four I's. Four I's. I, that's India. Namely, 1. Irrigation. 2. Infrastructure. 3. Investment credit. 4. Insurance. The second is lab to land, L to L, transfer of technology. E to E, L to L. And then following the 4I method of irrigation, infrastructure, investment credit and insurance. This is the strategy you need to adopt. The country need to adapt, the states need to adapt, and also the people who are working in the agriculture sector, the scientists, the planners, they should also focus on this strategy. Let me make the first stand of work. Successive governments have been taking up a number of reform measures to strengthen the ecosystem. But I think more time-bound, systematic and systemic efforts are called for. Irrigation is of course the most crucial factor. In addition to rainwater harvesting and construction of check dams, the government is considering linking up rivers as a possibility to enhance the area under irrigation. More than 40 proposals of intra-state links have been received from 9 states: Maharashtra, Gujarat, Jharkhand, Orissa, Bihar, Rajasthan, Tamil Nadu, Karnataka and Chhattisgarh. Now even Andhra and Telangana governments also have moved in that regard and they have on to accelerate the same. Linking Narmada to other rivers in Gujarat, Ken-Betwa link in Madhya Pradesh, and linking Krishna, Godavari in Andhra Pradesh are a few examples of what could be the most promising way forward. From Mahanadi to Godavari, Mahanadi to Mahendra Tanaya, to Nagavali to Godavari, from Godavari to Krishna, from Krishna to Penna, from Penna to Tungabhadra to go to Rayalaseema. That is the way forward. There is no other way. And friends, in addition to irrigation, government is also, of course, focusing on infrastructure, rural roads, dependable quality of power, go-downs, cold storage facilities, refrigerator vans, and market yards. These infrastructure improvements are an essential requisite for improving the efficiency of the agriculture sector. You need a road for every village. I remember when I was Minister for Rural Development, I said it yesterday also, I want to repeat the same. Without connectivity, there is no progress, there is no welfare possible for the farmer. గ్రామానికి రోడ్డు లేకపోతే ఉద్యోగస్తుడు రాడు, వ్యాపారస్తుడు రాడు, కలెక్టర్ రాడు. రాజకీయ నాయకులు 5 ఏళ్లకు ఒకసారి పోవచ్చు ఓటు కోసం అని, కానీ మామూలు అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు రారు. నువ్వు పండించిన దాన్ని బయటకు తీసుకెళ్లలేదు. అందుకే కనెక్టివిటీ రోడ్డు కావాల్సింది. నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెన్నై, కలకత్తా, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కృష్ణగిరి, ధర్మపురి, కన్యాకుమారి 4-వే హైవే స్వర్ణ చతుర్భుజ స్కీముని పెట్టినప్పుడు నేను అప్పుడు చెప్పాను, చాలా మంచి స్కీము, అద్భుతమైన స్కీము, దీంతో పాటు గ్రామాలకు కూడా రోడ్లు వేస్తే బాగుంటుందని. అందరూ నవ్వారు. గ్రామాలకు రోడ్లు కేంద్ర ప్రభుత్వం వేస్తుందా? ఢిల్లీ నుంచి గదికి రోడ్లు వేస్తారా? సాధ్యమా? అది కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేస్తే నేషనల్ హైవే
టోల్ గేట్ పెడతారు, డబ్బులు వస్తాయి, అప్పుడు మళ్ళీ తిరిగి కట్టవచ్చు. పంచాయతీలో రోడ్లు వేస్తే ఎవరు కడతాడా? టోల్ గేట్ పెడితే టోల్ తీస్తారు, అది జరిగే పని కాదు అని అన్నారు. అయినా నా మనసులో గట్టిగా ఉండింది. ప్రధానమంత్రి గారికి చెప్పాను, సార్ తప్పనిసరిగా ఈ రోడ్లు వేయాలా, వేస్తే మీ పేరు చరిత్రలో సర్ సూర్యలాగా నిలబడిపోతుంది, అందుకని ప్రయత్నం చేయాలని. కానీ మిగతా మంత్రులు వాళ్ళు ఎంతమంది ఎంతసేపటికి ఆర్థిక మంత్రి ముఖ్యంగా దీనికి ఎంత ఖర్చు అవుతుంది, 66 లక్షల గ్రామాల్లో రోడ్డు వేయడం అంటే చిన్న విషయం కాదు అని ఇప్పుడు ప్రధానమంత్రి అన్నాడు. ఏమయ్యా మరి అందరూ అలా ఉన్నారు, వాళ్ళకి గట్టిగా నచ్చ చెప్పు అన్నాడు. చెప్తే కూడా వాళ్ళకి అర్థమైంది, నీ తరహాలో చెప్పు అన్నాడు. సో నేను ఆ రోజు అందరికీ చెప్పాను, కొలీగ్స్ అందరికీ, ఏమని రోడ్డు లేకపోతే, గ్రామానికి రోడ్డు లేకపోతే వీడిఓ, బీడీఓ, డీడీఓ, ఏడీఓ, కలెక్టర్, డాక్టర్, యాక్టర్, ట్రాక్టర్ ఏది కూడా గ్రామానికి పోదు. అందుకని మీరు రోడ్డు వేరు. క్యాబినెట్ ఆమోదించింది. ప్రధానమంత్రి సడక్ యోజన అనే పేరుతో నేషనల్ రూరల్ కనెక్టివిటీ మొదలైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. దానివల్ల గ్రామాల యొక్క ముఖచిత్రం మారిపోయింది. ఈ నేషనల్ హైవేతో దేశం యొక్క ముఖచిత్రం మారిపోయింది. దేశం యొక్క ముఖచిత్రమే మారిపోయింది నేషనల్ హైవేతో. మళ్ళీ ఇప్పుడు 4 లైన్ 6 లైన్ కాబోతుంది, 6 లైన్ 8 లైన్ కాబోతాము. రోడ్లు పెరుగుతున్నాయి, వేస్తున్నాం రోడ్లు, జనాభా కూడా పెరుగుతూ ఉంది. ఉదయం రోడ్డు పెరిగితే సాయంత్రం జనాభా పెరుగుతాం. ఈ వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వాహనాలు పెరుగుతున్నాయి, కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది, దానివల్ల వాతావరణంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం భవిష్యత్తు గురించి ప్రణాళిక చేసుకోవాల్సి ఉంది. సో ఆ రహదారులు ముఖ్యం, గోడౌన్లు ముఖ్యం. పంట పండిన తర్వాత పంటను వెంటనే అమ్ముకోకపోతే వర్షం వస్తే మరి పోద్ది, లేదా ఏదైనా అగ్ని ప్రమాదం వస్తే పోతుంది, ఇంకేదైనా జరిగితే ప్రమాదం. ఏదో కొద్దిపాటి అయితే ఇంత ముందులాగా బొట్టలు అంటే అన్ని దగ్గర అంటారు కదా, నాకు తెలియదు, మొత్తం మీద బొట్టలు ఉండేవి. వాటిని మన వెదురుతో అల్లి పేడ జరిగి దాంట్లో ఒడ్డు పోసి పెట్టారు. అంతకుముందు కింద పాతర వేసేవాళ్ళం, పాతర కింద లోపల పెట్టి దానికి ఎన్నని ఇప్పుడు ఉత్పత్తి బాగా పెరిగింది. సో అందుకని గోడౌన్ కావాలా, 2 కోల్డ్ స్టోరేజ్ కావాలా. మదనపల్లిలో టమాటా 10 రూపాయలు బుట్ట, కిలో కాదు, అంటే రూపాయి కిలో. బెంగళూరులో 8 రూపాయలు, ఢిల్లీలో 15 రూపాయలు. ₹1 రైతుకి 15 రూపాయలు కొనుక్కునేవాడికి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కోల్డ్ స్టోరేజ్ ఎంత ముఖ్యమో, రెఫ్రిజిరేటర్ వ్యాన్ ఎంత ముఖ్యమో, గోడౌన్ ఎంత ముఖ్యమో, ఆ గోడౌన్ బ్యాంక్ యొక్క క్రెడిట్తో లింక్ చేయడం ఎంత ముఖ్యమో. లేకపోతే వ్యాపారస్తులు వస్తాడు, నీకు పెట్టుబడి పెట్టిన ఆయన వరి కోత అయిపోయిందా, నీ క్షేమం కోసం కాదు, ఆయన డబ్బులు మన వెనక్కి రావాలి కాబట్టి. అందుకని ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. దాంతోపాటు విద్యుత్తు ముఖ్యం, దాంతోపాటు మనకు కావాల్సిన యొక్క మార్కెట్ యాడ్స్. ఆ మార్కెట్లో కూడా దేశంలో ఎక్కడ రేటు బాగుంటే ఇక్కడి నుంచి అమ్ముకునే విధానం. దానికి ప్రధానమంత్రి గారు ఈ నామ్ అని పెట్టాడు, అంటే ఈ మార్కెట్ లాగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అని. కరెక్ట్గా మార్కెట్ ఎంతో చూసి మధ్యవర్తి నెల్లూరులో ఉన్నవాడు అమ్మితే దాన్ని కొంటాడు, పోటీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో అలాంటి సిస్టమ్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కొత్త ఐడియాలు రావడం, కొత్త ఐడియాలు కూడా చాలా అవసరం. మీకు చిన్న విషయం చెప్తాను. నేను క్యాబినెట్లో చర్చిస్తుంటే ఈ యూరియా కొరత ఉంటుంది ప్రతిసారి. నేను అసెంబ్లీలో కూడా చాలాసార్లు ఆందోళన చేశాను, ఏమని యూరియా కొరతగా ఉందని. కర్ణాటకలో ఫైరింగ్ అయింది ఒకసారి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ రోజుల్లో నేను 2 సార్లు నేను వాకౌట్ చేశాను, గుర్తుంది, కొరతగా ఉందని. మరి ఎందుకని చూస్తే ఉత్పత్తి తగ్గి కాదు, ఉత్పత్తి ఉంది, కానీ యూరియాకి సబ్సిడీ ఉంది కాబట్టి ఆ యూరియాని రసాయనిక పరిశ్రమల వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. సబ్సిడీ ఏమో రైతు పేరుతో వస్తుంది, ఉపయోగించుకోదేమో ఇండస్ట్రీ. సో ప్రధానమంత్రి గారు చెప్పారు దీనికి ఏదైనా కొత్త ఐడియా ఆలోచించండి అని. ఆలోచించిన తర్వాత ప్రధానమంత్రి గారే మరుసటి రోజు చెప్పాడు ఐడియా ఏంటంటే ఈ యూరియాకి యాపపోత పూయండి అన్నాడు. మా అందరికి అర్థం కాదు, యూరియాకి యాపపోత పూస్తే ఏమవుతుంది? యూరియాకి యాపపోత పూస్తే అది రసాయన యంత్రాలకు, రసాయన పరిశ్రమకు పనికిరాదు, సమస్య పరిష్కారం. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నో లైన్, నో వెయిటింగ్ లిస్ట్, నో షార్టేజ్, నో బ్లాక్ మార్కెట్ అందరికీ. సో వన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియా. ఇలాంటి ఐడియాలు మనము సైంటిస్టుగా ఉన్న వాళ్ళము, అగ్రికల్చర్ BSc చేస్తున్న వాళ్ళం, MSc చేస్తున్న వాళ్ళం, వీ మస్ట్ కమ్ విత్ మచ్ మోర్ ఐడియా. దిస్ ఎ సింపుల్ ఐడియా, సింపుల్ సొల్యూషన్, బట్ దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ దిస్ థింగ్. సో వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. We have to think of new technologies. We must increase production and we must go for sustainable methods for agriculture. ఫసల్ బీమా యోజన, పంటల బీమా పథకం మరింత సమర్థవంతంగా ఏర్పాటు చేసుకోవాలి. దానిలో కూడా మనం కొత్త ఐడియాస్ మనం ఇవ్వాల్సి ఉంది.
Even these are the steps in right direction. The government has to ensure end-to-end services, right from the purchase of seeds to the post-harvest operations. The farmers needs to be addressed through a network of efficient, farm-friendly institutions. There is certainly a need to step up public investment in and for agriculture. Annitikana mukyam investment, public investment in agriculture must increase. It stands only at 2.7% of the GDP. This is not adequate. Marketing of agriculture producers, getting a fair price is also a challenge, as I told you. U2E ensures that the government have to be supplemented by private sector's efforts as well. L2L approach, you have a role. Lab to land approach, all of you have a huge challenge before you. How do you transfer the knowledge and skills you have acquired during your stay in this university to the farmers in order to transform the agricultural landscape of the country? How do you positively impact the lives of the farmers in rural India? You can do many things and use your innovative abilities to improve the efficiency of the system. Let me suggest a few areas that merit focused attention. First, intensification of farming by enhancing productivity through use of high-yielding varieties of seeds and efficient use of land and water. High-yielding varieties cover only 69% of the total area under cereal crop. This coverage should be expanded. While irrigation facilities are being expanded by the government, there is a need to educate the farmers on using the water efficiently. Just now, the Chancellor Governor was talking about drip irrigation. So you see that even districts of same level of irrigation show large difference in aggregate productivity. Every drop of this scarce resource must be made use of optimally. Equally important is what is more crops to be grown, what more crops can be grown on the same land, inter-crop cultivation, and then food processing, and then diversification. Farmers must be encouraged to diversify and take up high-value crops like fruits, vegetables, fiber, condiments, pulses, spices, and other. It has been established that an average productivity of high-value crop is around rupees 1.4 lakh per hectare as compared to rupees 41,000 per hectare from staple crops like cereals and oil seeds. There is also tremendous potential to diversify towards other allied occupations as well as like dairy and forestry. The Manage Institute has conducted a study, and the study reveals no farmer with a poultry backup, no farmer with a dairy backup has committed suicide. It is a study, scientifically proven study. So in dairy, forestry of late now, and also the poultry, these things should be encouraged. The productivity of livestock is still quite low, with an average milk yield of 4.90 kilo in milk buffalo and 3.1 in milk cow. Similarly, we need to encourage farmers to take up agroforestry and forestry, especially in view of the fact that India currently meets 40% of its own non-fuel timber requirements from the import of wood and wood products. These two sets of actions can be implemented and accelerated depending on the low effectively transformative technologies can be transferred to the farmers and how innovatively we can harness the power of transformation technology to provide information, knowledge and skills. We have to bring in a major shift in Indian agriculture, moving from low productivity stage to a higher productivity level, and at the same time ensure that it is sustainable and equitable. Using a multidisciplinary approach, you must take up problem-oriented research. Please focus on problem-oriented research. You must strengthen the vital connection between your lab and farmer's land. Forecasting the seasonal conditions in advance, testing the soil and water availability, you must also work with the government's extension machinery like Krishi Vijnana Kendras to advise the farmers on cropping pattern and post-harvest processes and food processing technologies. You will have to provide the Krishi Vijnana Kendra should be a center of activity, should be a pilgrimage center for all the farmers. Then you must restore confidence among the farmers. Yes, if I go there, there is a solution readily available. That sort of confidence you have to give. So friends, I am glad that the students in this university maintain essential link with the ground realities and farmer lives
through the 6-month-long Rural Agriculture Work Experience Program. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదో పూర్వం వెళ్ళాడు చూసి ఈ ఊరు చూసి ఆ ఊరు చూసి రిపోర్ట్ ఇచ్చి దాని రిపోర్టుగా అనుకోవడం కాకుండా దైనందిన జీవితంతో రైతుల యొక్క వాస్తవ పరిస్థితులను ఒక సీజన్లో 2 సీజన్లో దాన్ని కానీ మనం గమనిస్తే దానివల్ల వచ్చే అనుభవం అపారమైనది. దానివల్ల వచ్చే సవాళ్లు మనకు అర్థమవుతాయి. ఆ సవాళ్లకు మనం సమాధానం కనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని దయచేసి విద్యార్థులందరూ కూడా 6 నెలల సమయాన్ని మరింత ఉపయోగకరంగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ తెలివిని ఇతరులతో పంచుకోవడం, వాళ్ళ రైతులకు మనకన్నా తెలివి ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. ఆ తెలివిని మళ్ళా మనం తెలుసుకోవడం, ఈ రెండింటిని కలిపి కొత్త ఆలోచనలతో ముందుకు పోవడం మనంతా ప్రయత్నిస్తాం. నా మధ్య ఇప్పుడు చిన్నప్పుడు ఎవరు ఆయన చెప్తుండేవాడు, ఒక సైంటిస్ట్ని పంపిస్తే ఆయన పోయి ఆ ఊరిలో ఈ షుగర్ క్యాన్ వేస్తా ఉంటే ఇది ఏందని అడిగాడు. అడిగితే బెల్లం ఆడుతూ ఉంటే బెల్లం ఆడుతుంది ఏమో కాయ ఇంత పెద్దగా ఉంది, చెట్టు ఎలా ఉంటుంది అన్నమాట అని జోక్ చెప్పేవాళ్ళు. వాస్తవాన్ని అనుకోను మామూలుగా. అంటే సైంటిస్టులు వాస్తవ పరిస్థితులు చూడరు అని ఎత్తి పొడుపు కోసం ఆ మాట చెప్పారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మనం చదువుకున్నాం కాబట్టి వాస్తవాలను అర్థం చేసుకోవాలా, ఇంకా విజ్ఞానాన్ని పెంచుకోవాలా. ఒక పల్లెటూరులో ఒక 3 సామెత ఉంది. నేను పల్లెటూరు అనేది గర్విస్తుంటాను. చదవక ముందు పెసల అంటున్నాడు, చదివిన తర్వాత పిసల అనడం మొదలుపెట్టాడని చెప్పాను. చదువు అనేది విజ్ఞానాన్ని పెంచడం కోసం. చదువు మనకి కింద స్థాయిలో ఉన్న అనుభవంతో వచ్చే చదువు అవుతుందో అది చాలా అపారమైంది. అందుకని ల్యాబ్ టు ల్యాండ్ దీన్ని సమ్మిళితం చేయడం చాలా అవసరం అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. అందుకని 63 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు. 4 డీమ్డ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. 106 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ICAR. 680 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. మన జిల్లాలో కూడా 2 ఉన్నాయి. I do hope all of you in this university would be able to continuously add to the body of scientific knowledge and use it creatively for the benefit of Annadata. I hope you would take this fountain of knowledge to the farmers' fields and become Annadatas, Ananda Datas. Not only simple Annadata, you must be Ananda Annadata. For that, you have to see that all this transformation that is required, that is transferred to the people in the field who are working hard, so that they can use this technology, this knowledge, with wisdom in a more efficient manner, in a planned manner, in a scientific manner, to produce more, to create more health and also preserve everybody's health. This is what is required. Friends, I thought I should share some of these thoughts with you during my speech. Here are the chief guest to this university function. Sri Acharya Ranga was a great agriculture champion. He was teaching in Oxford University. Farmers representative Oxford University came back to Indian Parliament and used to speak on agriculture with authority. This university is named after that great personality, Acharya Ranga. Acharya means professor. Acharya is not the other Acharya, Acharya. So he had that knowledge. Nowadays, the focus is moving away because people feel agriculture is not remunerative. ఏం చేద్దాం, వ్యవసాయంతో లాభసాటిగా లేదు కాబట్టి వేరే చూసుకున్నామని. కొడుకు ఉద్యోగస్తుడు కావాలనుకుంటాడు. ఎందుకని ఉంటే మీరు చూస్తున్నారు 3-4 రోజులు వరుసగా పేపర్లో వస్తుంది. కొంతమంది కొడుకు ఇంజనీర్ కావాలని, కొడుకు డాక్టర్ కావాలని, కొడుకు యాక్టర్ కావాలని, వాడి మొహం సరిగా లేకపోయినా, నటన రాకపోయినా, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు కావాలని, వాడికి అర్హత లేకపోయినా, ప్రతి వృత్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళ కుమారులు ఆ వృత్తిలో రావాలని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, సామర్థ్యం ఉన్నా లేకపోయినా. కానీ రైతులు మాత్రం కొడుకు రైతు కావాలని కోరుకోవడాలి. వేగంగా వ్యవసాయం వదిలేస్తున్నారు. దేశానికి ఏమాత్రం మంచిది కాదు. ఎవరైనా నీకెందుకురా నా కష్టాలన్నీ కూడా ఉదయం నుంచి కర్రు గొర్రు పిల్ల జల్ల మేక ఇవన్నీ ఆ పెంటికలు ఎత్తుకోవడం, ఆ పేడ ఎత్తుకోవడం, ఆ పేడను ఎత్తుకోవడం, ఆ తర్వాత బరువులు మోయడం, ఎండ వస్తే వాన వస్తే కరువు వస్తే అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే
మనం అలాగే తెగుళ్ళు వస్తే ఏం బాధలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దానికి తెరవదు మనకి తెరవదు. ఇంతకు ముందు ఇప్పుడు కరెంటు పరిస్థితి మెరుగుపడింది అనుకోండి. ఇలాంటి పరిస్థితిలో నుంచి రైతు కొడుకు వద్దనుకున్నాడు. అది మంచిది కాదు దేశానికి. నీకు మంచిది కాబట్టి కాదు కాబట్టి దేశానికి వాడిని కష్టపడమని చెప్తే అట్ట. అందుకని వాడు కష్టపడేదాన్ని ఇష్టపడేట్టుగా చేయాలి. ఆ పని మీ చేతిలో ఉంది, మనందరి చేతిలో ఉంది. ఈ ఇష్టపడేట్టుగా కష్టపడే వాళ్ళకు మనం కానీ నష్టపడకుండా మేలు చేయగలిగితే తప్పనిసరిగా వ్యవసాయం వైపు అందరూ మళ్ళుతాం. మనం గ్రామాలు ఒకప్పుడు గ్రామాలు ఎంతో సంతోషదాయకంగా ఉండేవి. ఇవాళ కళ తగ్గుతా ఉంది. అందరూ టౌన్ వైపు వచ్చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే మహాత్మా గాంధీ గారు స్వతంత్రం వచ్చిందా చెప్పాడు, బ్యాక్ టు విలేజెస్ అని. అందరూ గ్రామాలకు మరలండి అని. మన పెద్దోళ్ళు నాయకులు వాళ్ళ వీపు గ్రామాలకు చూపించి పట్టణాలకు దే హావ్ షోన్ దేర్ బ్యాక్ టు విలేజెస్ అండ్ మూవ్ టు టౌన్స్. వీ హ్యావ్ టు రివర్స్ ద ట్రెండ్. మనము గ్రామీణ ప్రాంతాల్లో సమృద్ధిగా పంటలు వ్యవసాయాలు బాగా పెరిగేట్టుగా చేసి వాటిని మళ్ళా కలకలలాటిగా చేయడం ఏతుందో అది విశ్వవిద్యాలయాల యొక్క పని. ఈ ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సందర్భంగా నన్ను పిలిచి నాకు గౌరవం ఇచ్చి మీ అందరి ముందు ఈ ముఖ్య అతిథిగా ఉపన్యాసం ఇచ్చే అవకాశం కల్పించిన ఆచార్య శ్రీ దామోదర్ నాయుడు గారికి, అలాగే ఛాన్సలర్ శ్రీ నరసింహం గారికి, అలాగే రిజిస్ట్రార్ సత్యనారాయణ గారికి, ఇంకా ఇతర పెద్దలకి, పాలక వర్గానికి, అలాగే విద్యార్థులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇవాళ ఈ పట్టా పొందిన విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, మీ తల్లిదండ్రుల యొక్క కోరికలను, ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మీరు ఈ తెలివిని ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు చేరే విధంగా చేయాలా, దాంట్లో మీరందరూ విజయవంతం సాధించాలని కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై హింద్.